మన ప్రీవియస్ వీడియోలో మనం జావాస్క్రిప్ట్ లో ఉండే ఆపరేటర్స్ గురించి అయితే నేర్చుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అయితే నేర్చుకుందాం. అండ్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని మనం డెసిషన్ మేకింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ దీంట్లో మనకి 3 టైప్స్ అయితే ఉన్నాయి, ఇఫ్, ఎల్స్ అలానే స్విచ్. అండ్ వీటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేద్దాం. లెట్ ఏజ్ ఈక్వల్స్ టు 18 అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ కీవర్డ్ యూజ్ చేసి ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ యూజ్ చేసి అండ్ మధ్యలో మనం కండిషన్ అయితే పెట్టాలి. దీన్ని మనం ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 అని అయితే చెప్దాం. అండ్ ఫ్లవర్ బ్రాసెస్ మధ్యలో మనం console.logలో అడల్ట్ అని అయితే చెప్దాం. అండ్ ఎప్పుడైతే మనకి ఏజ్ 18 అవుతుందో అప్పుడు మనకి కండిషన్ ట్రూ అవుతుంది, మనకి కన్సోల్లో అడల్ట్ అని అయితే ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఏజ్కి ఉండే 18 అనే వాల్యూని మనం 15కి చేంజ్ చేద్దాం, కండిషన్ ఫాల్స్ అయింది అండ్ మనకి ఎటువంటి వాల్యూ కూడా రిటర్న్ చేయదు. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన వాటిని కవర్ చేద్దాం. అండ్ కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ అయితే ఫాలో చేయి.